జనగామ యాదాద్రి జిల్లాల ప్రజల పెద్ద పులి భయంతో అయితే వణికిపోతున్నారు. ఇక 20 రోజులుగా జనగామ యాదాద్రి జిల్లా పరిధిలో పులి సంచరిస్తోంది. పులిని పట్టుకునేందుకు సిద్దంకి చంపక్ హిల్స్ ప్రాంతాల్లో ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. ఇక బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి జాడలను కనుగొని దానిని బంధించేందుకు ట్రాకింగ్ టీంలు 3 ట్రాప్ బోన్లు అదేవిధంగా 25 ట్రాప్ కెమెరాలు థర్మల్ డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇక ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో ఆవుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు నరేందర్ రెడ్డి ఆవు చనిపోయింది. పాదముద్రలతో పులి సంచారాన్ని నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇక పశువులపై పులి దాడితో భయాందోళనకు గురవుతున్నారు రైతులు, స్థానికులు. పులి సంచారంతో ప్రజలను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. జనగామ యాదాద్రి జిల్లాల ప్రజల పెద్ద పులి భయంతో వణికిపోతున్నారు. 20 రోజులుగా జనగామ యాదాద్రి జిల్లా పరిధిలో పులి సంచరిస్తోంది. పులిని పట్టుకునేందుకు సిద్దంకి చంపక్ హిల్స్ ప్రాంతాల్లో ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. ఇక బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి జాడలను కనుగొని దానిని బంధించేందుకు ట్రాకింగ్ టీంలు 3 ట్రాప్ బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు థర్మల్ డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో ఆవుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు నరేందర్ రెడ్డి ఆవు చనిపోయింది. పాదముద్రలతో పులి సంచారాన్ని నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. పశువులపై పులి దాడితో భయాందోళనకు గురవుతున్నారు రైతులు, స్థానికులు. పులి సంచారంతో ప్రజలను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్.